కమ్మని పల్కు దేవతనుగాంచెడి నిష్ఠయలేదు, కమ్మని పల్కు దేవతనుగాంచెడి నిష్ఠయలేదు. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని, నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. ముఖ్యంగా ఈరోజు దాశరథి శతకాన్ని ప్రారంభిస్తూ ఒక్క మాట, కంచర్ల గోపరాజు భద్రాచలంలో రామాలయ స్థాపనకి ఎంతో ఆద్యుడో మూలపురుషుడో అందరికీ తెలుసు. ఆయన తన శతకంలో చెప్పినటువంటి ఒక పద్యం ఇన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రవచన కార్యక్రమాలకి పోషకుడు మూలపురుషుడు అయినటువంటి చిరంజీవి నయనాల శ్రీనివాసుకి వర్తిస్తుంది. అందుకని నేను ఆ పద్యంతో దాశరథి శతక ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాను. నోచిన తల్లిదండ్రికి తనోభవుడొక్కడు చాలు మేటి, నోచిన తల్లిదండ్రికి తనోభవుడొక్కడు చాలు మేటి. చేచాచనివాడు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు, చేచాచనివాడు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు. నోరాచి నిజంబుగాని పలుగాడనివాడు, నోరాచి నిజంబుగాని పలుగాడనివాడు. రణంబులోన మెయి దాచనివాడు, రణంబులోన మెయి దాచనివాడు. భద్రగిరి దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. ఇన్నేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నప్పటికీ చిరంజీవి శ్రీనివాస్ ఎప్పుడూ ముందుకొచ్చి కనిపించే ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి ఫోను మీద ఫోను చేయడం, నన్ను ఫోన్లోనే గడ్డం పట్టుకుని బతిమాలడం, మీరు మా ఊరు రావాలండి చెప్పాలండి అనడంతో నిజంగా అతని ప్రేమకి కరిగిపోయే నేను ఇన్నేళ్ళు మీ ఊరు వచ్చాను. వాస్తవం చెప్పాలంటే నేను కరిగిపోయేది ఆ ప్రేమకి కన్నీళ్ళకి. ఇంక ఏమీ నన్ను వశం చేసుకోలేవు. నాకు అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఉంది ఆ విషయంలో. ఏ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, బెదిరింపులు, వ్యవహారాలు, ప్రలోభాలు ఏవి నన్ను ఏమీ చేయలేవు. కేవలం ఒక్క ప్రేమ అంతే. ఆ నిష్కల్మషమైనటువంటి చిత్తం కలిగిన వాళ్ళ ప్రేమ అది నన్ను ఆకర్షిస్తుంది. నేనేం చెయ్యలేను. భగవంతుడికి అంకితమైన వాడి జీవితం అలాగే ఉంటుంది. ఆ ఒక్క ప్రేమకే మనం కరిగిపోతాం అంతే. వాళ్ళు ఎంతో ప్రేమతో పిలుస్తున్నారు. అందున ఒక పల్లెటూరు అనలేము, పట్టణం అనలేము, మండల కేంద్రం అయినంత మాత్రాన మహాపట్టణం అనడానికి వీలు లేదు. అలాగని శుద్ధ పల్లెటూరు ఏమీ కాదు. అయినా ఇక్కడ జనం ఎంత ఆదరణతో వస్తారో, సౌకర్యాలు అసౌకర్యాల మాట ఎలా ఉన్నా ఎలా వింటారో నాకు బాగా తెలుసు. ఇన్నేళ్లుగాను నాకు అనుభవం. అందుకని కిందటి సంవత్సరం ఏదో మానేస్తున్నాననేటువంటి ప్రకటన పేరు మీద కాస్త తప్పించుకున్నా మళ్ళీ అందరూ బలవంత పెట్టడం వల్ల జనవాక్యంతో కర్తవ్యం మళ్ళీ రంగంలోకి దిగాక ఇది మన కోసం కాదు జనం కోసం కార్యక్రమం కాబట్టి అది కొనసాగవలసిందే. జనార్దనుడు నిర్ణయించినంతకాలం ఈ ప్రవచనధార కొనసాగుతూనే ఉంటుంది. ఇక మీద సాగేది నా నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం. ఇదివరకు చెప్పింది అదేదో నేను అనుకుని చెప్పాను మనస్సులో, కాబట్టి ఆయన సాగనివ్వలేదు. ఇక ముందు ఎప్పుడైనా ఉంటే ఆయన అనుకుంటాడు, నేను అనుకునే పని లేదు. అందుకని ఇది నా నిర్ణయమే తప్ప జనార్దనుడి నిర్ణయం కాదు నాకు అర్థమైంది. అంతమంది ఒప్పుకున్న కార్యక్రమాలు చేద్దాం, అవేనా మాట ఇచ్చాను చేయాలి కదా అని పెడుతుంటే ఊరూరా కన్నీటి ప్రవాహాలతో అడ్డుకట్ట కడుతూ ఉంటే నాకు అర్థమైంది దీని అవసరం ఎంత ఉంది అనేది. నిజంగా నాకు అర్థమైంది. ఏదో మన కోసం మనం చేసుకునేది కాదు, జనం కోసం చేయవలసిందే దీన్ని అని అనుకున్నాను. అందులోనూ కూడా శ్రీనివాసు, ముఖ్యంగా తమ్మాజీరావు గారు దంపతులు, వాళ్ళు నా దృష్టిలో ఆయన శ్రీరాముడైతే వాళ్ళు దశరథుడు కౌశల్యాదేవి, అనుమానం ఏం లేదు. ఇంకా అమ్మ కౌశల్యన్నానని కంగారు పడకుండా, దశరథుడు కూడా ఇక్కడ ఏకపత్ని వ్రతుడే. అందుకని ఆ దంపతుల యొక్క ప్రేమ వాళ్ళ ఇంట్లో ఉండడం, ఇగో మా ఆచార్యులు గారు భోజనం పొద్దున్న రకంగా మధ్యాహ్నం రకంగా బ్రహ్మాండంగా పెళ్లి విందులాగా పెట్టేస్తాడు ఆయన, తిరుగులేదు. ఇంకా తర్వాత మళ్ళీ 2 గంటలు పడుకుంటే కానీ అరగని సమస్య కూడా ఉంటుంది.
అందుకని ఇవన్నిటికీ కొంత స్పందించి ఇక్కడ ఏమీ లోటు లేదు కదా, మనం కాదనడానికి ఏముంది ఇక్కడ, అవునడం తప్ప. అందుకని అందరినీ చూసొద్దాం అందుకని నేను స్వామివారి మీద ఎప్పుడో పద్యం చెప్పాను, కోనసీమని ఎవరో కోరుకోనరో అని. వేణుగోపాలస్వామి ఇక్కడ ఎందుకున్నాడంటే కోనసీమ కాబట్టి, కోనసీమ కోరుకోరువాడు ఉంటాడా? అందుకని నేను కూడా కోనసీమ మీద ప్రేమ కలిగిన వాడినే కాబట్టి మళ్ళీ మీ అందరినీ దర్శించడానికి వచ్చాను. ఒక్క మాట, మనం దాశరథి శతకాన్ని ఈ పద్యంతో, దాశరథి శతకంలో ఉండే ఈ పద్యంతోనే ఎందుకు ప్రారంభించుకుంటున్నాము అంటే, ఇందులో అసలు మనిషి సంతానాన్ని ఎందుకు కంటాడు, ఆ సంతానం ఎలా ఉండాలి, ఆ సంతానం నుంచి తల్లిదండ్రులు ఏం ఆశిస్తారు, ఆ తల్లిదండ్రుల నుంచి సంతానం ఏం ఆశిస్తారు, అసలు మొత్తం భారతీయ జీవన విధానానికి మూలమైన ఈ కుటుంబ వ్యవస్థ ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలన్నీ ఈ పద్యంలో పెట్టాడు మహాకవి కంచర్ల గోపరాజు. నోచిన తల్లిదండ్రికి తనుభవుడొక్కడు చాలు మేటి. పూర్వం ఏదో పిల్లల గండంలో పోటీలు పడేవారు, ఇప్పుడు ఆ పోటీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కనకుండా ఉండడంలో పోటీ పడుతున్నారు. మీకు ఇద్దరా, మాకు ఒక్కరే అంటున్నారు గొడవ లేకుండా. ఇద్దరుంటేనే సమస్య, ముగ్గురుంటే ఇంకా సమస్య అనే తీరుగా తయారయ్యారు. పూర్వం అలా కాదు, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంతగా ఆ తల్లిని ఎక్కువ గౌరవించేవారు. ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చినప్పుడు కూడా బిడ్డలు ఎక్కువ ఉన్న ఆవిడకి ముందు ఇచ్చేవారు. ఆవిడ బహు సంతానవతండి. పనస చెట్టు అనేవారు. పనస చెట్టుకి కాయలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. మామిడి చెట్టుకి, తాడి చెట్టుకి అన్నిటికీ కాయలు ఎక్కడుంటాయో మనం స్పష్టంగా చెప్పగలం. పనస చెట్టుకి కాయలు ఎక్కడుంటాయో చెప్పలేం. కొమ్మలకే ఉంటాయి, రెమ్మలకే ఉంటాయి, కాండానికే ఉంటాయి, మొదట్లోనూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలాగా వెనకటి తల్లులకు 10 మంది పిల్లలుంటే ఒకడెక్కడో దొడ్లో ఆడుకుంటూ ఉండేవాడు, ఒకడేమో అక్కడే కూర్చుని ఆవిడకి పాలిమ్మని ఏడిపిస్తూ ఉండేవాడు, ఒకడు అప్పటికే పాలు తాగుతూ ఉండేవాడు, ఒకడేమో వెనకాల పట్టుకుని జుట్టు లాగుతూ ఉండేవాడు, ఒకడేమో వీపు మీద గుర్రం ఎక్కి ఆడుతూ ఉండేవాడు, ఒకడేమో చీరకొంగ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అప్పటి కడుపులో ఇంకొకడు ఉండేవాడు, తండ్రి గారి దయ వల్ల. అందుకని ఇవన్నీ ఉండేవి. అందుకని పనస చెట్టు అనేవారు. పనస చెట్టు కాయలు అలాగే ఉంటాయి అన్నమాట. ఎక్కడ వస్తుందో తెలియదు కాయ. దానికి పక్కన ఆకుండదు, చిగురుండదు, ఏముండదు, కాయ వచ్చేస్తుంది. పైగా చాలా మధురంగా ఉంటుంది. అందుకని ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి తల్లిని పనస చెట్టు అనేవారు. వెంటనే అటువంటి పనస చెట్టులో ఉండాలమ్మా అని ఆశీర్వదించేవారు పెళ్లిలో కూడా. అంతమందికి అనేటువంటి ఆ సంప్రదాయాన్ని, ఒకరిద్దరితో సరిపెట్టుకుంటున్న ఈ సంప్రదాయాన్ని కూడా మనం తూకం వేసి చూస్తూ, అసలు ఎందుకు సంతానం, మనిషి ఎందుకు సంతానం కంటాడో సుస్థిరంగా మీరు ఆలోచించండి. నేను ఒక సూచన మాత్రమే చేస్తున్నా ఎందుకు కంటాడో. నా మాట మీరు ఒప్పుకోవలసిన అవసరం ఏం లేదు, మీరు ఆలోచించండి. కానీ ఇది ఆలోచించండి, ఆలోచన. మనిషి ఎందుకు సంతానం కంటాడు? మా వంశోద్ధరణ మనమేమో సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు. ఇప్పుడు ఉద్ధరింపబడకపోతే నష్టమేం లేదు. అసలు వంశోద్ధరణ మాత్రం మనిషి ఎందుకు కోరుకుంటున్నాడు? తన వంశం ఉద్ధరింపబడాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు? భాగవతం చెబుతుంది దీనికి సమాధానం. నేరుగా చెప్పదు, కానీ కాస్త పరిశీలనగా చూస్తే వ్యాస భగవానుని మాటల్లో ఈ విషయం తెలుస్తుంది. ప్రతి మనిషి భయపడేది మృత్యువుకి భయపడి మనిషి సంతానాన్ని కంటాడు. మనం ఆలోచించం, అంగీకరించం ఈ విషయం, కానీ పరమసత్యం ఇది. మృత్యువుకి భయపడి మనిషి సంతానాన్ని కంటాడు. ఎందుకంటే ప్రతి మనిషిని భయపెట్టేది మృత్యువే. ఆడా మగ తేడా లేకుండా సకల జీవరాశు. నేను వెళ్ళిపోతాను, తప్పదు. అందరూ వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళిపోయాడు, మా మేనమ్మ వెళ్ళిపోయాడు, మా మేనత్త వెళ్ళిపోయింది, బంధువులు వెళ్ళిపోయారు, అన్ని జీవరాశులు వెళ్ళిపోతున్నాయి. మా ఊళ్ళో ఒక ఆయన 100 ఏళ్ళు బతుకుతానని సవాలు చేశాడు, మొన్న వెళ్ళిపోయాడు 70 ఏళ్ళకే అనుకుంటాడు ఆయన. కాబట్టి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయే నాటికి నేను వెళ్ళిపోవడం ఎలాగో తప్పదు. కాబట్టి ఈ శరీరం ఎలాగో వెళ్ళిపోతుంది. కాబట్టి నాదైన ముద్ర ఒకటి ఈ లోకంలో ఉండాలి. ఆ ముద్ర కోసం చేసే ప్రయత్నమే సంతానం. ఆత్మా వైపుత్రనామాసి అంగాద్ సంభవసి అని వేదమే చెబుతుంది. తననే ఆత్మావై పుత్రనామాసి, తననే తాను పుత్రుడిగా భావిస్తాడు, తన పుత్రుడిని తానే అనుకుంటాడు. అది వ్యామోహం స్థాయికి వెళ్ళిపోయి ఎలా చేయించిందో మనం ధృతరాష్ట్రుడి కథలో చూస్తాం. కనీసం కొద్దిపాటి ప్రేమ దగ్గరకున్న దశరథుడు ఆ ప్రేమ వల్లే ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా రామాయణంలో చూశాం.
పుత్రులు ఉన్నప్పటికీ ఎటువంటి సాంగత్యం వారితో లేకపోవడం వల్ల శ్రీకృష్ణమూర్తి జీవితాంతం మహాయోగిగా ఎలా ఉండగలిగాడో 80 మందిలో 70 మంది పైన తన కళ్ళ ముందే చనిపోయినప్పటికీ మురళీగానం చేసుకుంటూ ఇదంతా లీలగా భావించి ఎలా ఉండగలిగాడో మనం భాగవతంలోనూ భారతంలోనూ చూస్తాం. అన్ని ఉదాహరణలు మన పురాణంలో ఉన్నాయి, అన్నీ మన జీవితాల నుంచి గ్రహించారు. ఇవే మనం చెప్పుకోవాలి. మృత్యువుకి భయపడి మనిషి సంతానాన్ని కంటాడు. తాను కొనసాగాలి. తన శరీరం ఎలాగో కొనసాగదు కాబట్టి ఆ శరీరానికి సంబంధించిన పదార్థం ఇంకోటి కొనసాగాలి. ఇది కారణం. ఇంకా నేను వివరాలు చెప్పక్కర్లా. ఆ శరీరానికి సంబంధించిన పదార్థం కొనసాగితే తన శరీరం కొనసాగినట్టే. ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. స్త్రీ పురుషుల శుక్రశోణితాల వల్ల వారికి సంతానం కలిగేలా ఇచ్చాడు. అందుకే మన వ్యవస్థలో మన ఋషులు ఏం చేశారు అంటే, మనిషి ఎలాగూ సంతానం కంటాడు, వాడు వద్దంటే వినడు. ఎందుకు వచ్చిందిరా, సుఖమహర్షిలాగా బ్రహ్మచారిగా ఉండొచ్చు కదా, మోక్షం పొందొచ్చు కదా, ఆడవాళ్ళలో మాత్రం లేరా అటువంటి వాళ్ళు, అలాగే ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చింది అంటే వినడు. ఎవరో 100కి కాదు, 1,000,000 విన్నా చాలామంది వినరు. ఎందుకంటే ఈ శారీరకమైన ఆకర్షణ, లైంగిక బంధం ఇది ఎవరు తప్పించుకోలేని వ్యవహారం. ఇది సర్వజీవులకి సహజమైనటువంటి వాంఛ, కామవాంఛ. ఇది ఎలాగూ తప్పదు. ఇది అంచేతన దీన్ని ధర్మబద్ధం చెయ్యాలి. ఒక స్త్రీకి ఒక పురుషునితో సంబంధం, అదే భార్యాభర్తల అనుబంధం, అదే పవిత్రమైన వివాహం, అదే 100 ఏళ్ల అనుబంధం అనే పద్ధతిలో దీన్ని ధర్మబద్ధం చెయ్యాలి అని మన ఋషులు సంకల్పించి మనకి అత్యున్నతమైనటువంటి గృహస్థాశ్రమాన్ని విధించారు. అది దాని రహస్యం. మరి అందుకోసం సంతానాన్ని కంటున్నప్పుడు ఆ సంతానం ఎలా ఉండాలి ఇక్కడ దాశరథి శతకంలో చెబుతున్నాడు. నో చిన్న తల్లి తండ్రికి తను భవుడొక్కడు చాలు మేటి. ఇదివరకు కుమారుడు గురించి చెప్పేవారు, ఇప్పుడు కుమార్తె అయినా చెప్పాల్సింది, ఎవరైనా సమానమే. కుమారుడో కుమార్తె ఎవరైనా ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు, ఒకరిద్దరున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎలా ఉండాలి అంటే చేచాచ నివాడు, ఎప్పుడూ ఎవరి ముందు చెయ్యి చాపేలా ఉండకూడదు. ఏ అవసరానికి ఎవరిని లాగేద్దామా పీకేద్దామా అన్నట్టుగా ఉండకూడదు. నా అవసరాలన్నీ నేనే తీర్చుకోవాలి నా సొంత సంపాదనతో, లేకపోతే ఊరుకోవాలి. నా సొంత కష్టార్జితంతో నా అవసరాలు తీర్చుకోవాలి. నా కుటుంబ అవసరాలు నా కష్టార్జితంతో నేనే తీర్చాలి. ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే నా దగ్గర డబ్బు లేకపోతే ఆగిపోవాలి, ఆ కోరికే వదిలేసుకోవాలి. ఇది ఈవేళ మనం అంతా నేర్చుకోవలసింది. ఇలా చెయ్యి చాపకుండా ఉన్నావా అంటే కొంతమంది అంటారు, మేము ఎవరి దగ్గర చెయ్యి చాపలేదండి, యాచన చెయ్యలేదండి, దానం అడగలేదండి అంటారు. లేదు, బ్యాంకులో లోన్ చేసి ఈఎంఐ పెట్టడాన్ని కూడా చెయ్యి చాపడం అనే అంటారు. ఒక చెయ్యి కాదు 10 చేతులు చాపడం అంటారు. ఇవాళ మొత్తం అందరూ ఇంట్లో వస్తువులు ఎలా కొంటున్నారో ఆలోచించండి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ ప్రతి వాడికి ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, అంటే ప్రతి నెల వాడి మాసికం వాడే పెట్టుకోవడం అని అర్థం. దీనికి మా పురోహితుల భాషలో చెప్పాలంటే అంతే. ప్రతి నెల వాడి మాసికం వాడే పెట్టుకోవడాన్నే ఈఎంఐ అంట. అంచేత ఈఎంఐకి తెలుగు నిర్వచనం ఏమిటంటే ఎవడి మాసికం వాడే ఇంట్లో పెట్టుకోవడం, ఈఎంఐ. మాసికాలు పైగా పోయినవాడు ఎవడన్నా ఉంటే సంవత్సరకాలు అయ్యే వరకే మాసికాలు పెడతారు, తర్వాత పెట్టారు, సంవత్సరకాలు పెడతారు. ఈ ఈఎంఐ జీవితాంతం పెట్టాల్సిందే. 25,000 జీతం కూడా ఉండదు, ఉద్యోగంలో చేరతాడు 25,000 జీతం, వెంటనే ఐఫోన్ కొంటాడు. ఐఫోన్ 50,000. నీ దగ్గర 25,000 కూడా లేవు కదా, 50,000 ఎలా కొంటావు మిత్రమా? ఇదే చేయి చాపడం అంటే. నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు, లేదు బ్యాంకు వాడి దగ్గర చాపేవలేదా? వాడికి నెల నెలా కట్టాలా వద్దా? వాడేం చేస్తాడు, నెలకు 5,000 పెడతాడు. 50,000 రావాలిగా వాడికి, నెలకు 5,000 పెడతాడు. ఆ పైన వడ్డీ, అందుకని ఇంకొక 5 నెలలు 6 నెలలు పెడతాడు. అంటే ఓ 2 ఏళ్ల పాటు నువ్వు కడుతూ ఉండాల్సిందే. ఇప్పుడు నీ స్వాతంత్రం ఏమైంది? 25,000 రాగానే నీ జీతం 20,000కి తగ్గిందా లేదా? అంతటితో ఆగుతాడా? బండి కొంటాడు, అదో ₹1,00,000 పైన, దానికో ఈఎంఐ, అదో మాసికం, దానికి నెలవాటా కింద 5,000 10,000 కట్ మళ్ళీ. అది బండి ఇంకా ₹1,00,000 పైన కదా, అది ఏకంగా 5-6 ఏళ్ళు ఉంటుంది. అది ల్యాప్టాప్ కొంటాడు, ఇవన్నీ చేస్తాడు. మొత్తం మీద 25,000 జీతం ఏమవుతుంది? వీడికి నికరంగా వాయిదాల పోను మిగిలేదు 10,000 ఉంటుంది. చస్తాడు దాంతో గడపలేక. పైగా ఎప్పుడైనా మానేశాడు అంటే, 4 రోజులు సెలబెట్టాడంటే అవతల వాడు జీతం కట్ చేస్తాడు, ఈ 25,000 కూడా రాదు.
వీడు మానేయక తప్పదు. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు రాగానే 25,000లో 15,000 ఈఎంఐల కింద పోతూ ఉంటే 10,000తోనే గడపాలి కదా అనేటువంటి దుఃఖం వీడికి 20వ తారీఖే మొదలవుతుంది. జ్వరం కూడా అప్పుడే వస్తుంది, తలనొప్పి కూడా అప్పుడే వస్తుంది. నాకు వచ్చే ఆదాయం సరిపోదు, నేను ఏదో ఒకటి చేయక తప్పదనేటువంటి ఆందోళన ఉన్నవాడు సుఖంగా ఎలా ఉంటాడండి? అంటే మనం సుఖంగా లేకపోవడానికి మన ఆదాయాలు తక్కువగా ఉండడం కానీ, మంచి ఉద్యోగం లేకపోవడం కానీ ఏమీ కాదు, మన కోరికలు పెరిగిపోవడమే కారణం. ఇందుకోసమే మనం చేయి చాపుతున్నాం. చివరికి అనారోగ్యాలు పెరిగి, ఆందోళనలు పెరిగి, ఆ అప్పులు తీర్చక తప్పదు కాబట్టి హైదరాబాదులో ఉంటే అందరూ అప్పుల కోసం చాటెత్తున్నారని అక్కడ వదిలేసి మా ఆవిడ కుదురు వచ్చేస్తాడు, ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాడు. ఇంట్లో తండ్రికి భారం అవుతాడు. ఏమరా వదిలేసి వచ్చామంటే అప్పులు చేశానని చెబుతాడు. ఇక్కడ ఎవరికి చెప్పకంటాడు, చస్తడి తండ్రి తీర్చుకోలేక. వీడిని ఉద్యోగానికి పంపింది ఎందుకంటే అక్కడికి 10 లక్షలు కట్టుకోవడానికి. అంటే చెయ్యి చాపడము అంటే యాచన భిక్షాటన అనుకోకూడదండి. అప్పు చేయడం కూడా చెయ్యి చాపడం కిందే లెక్క. నువ్వు బ్యాంకు వాడి దగ్గర చేసినా, పక్కింటి వాడి దగ్గర చేసినా, ఎవరి దగ్గర చేసినా అప్పు చేసావంటే చెయ్యి చాపినట్టే లెక్క. జీవితంలో అలవాటు చేసుకోవలసింది మనం, మన పిల్లలకి నేర్పవలసింది చెయ్యి చాపనివాడు నాకుంటేనే వస్తువు కొనుక్కుంటా, లేకపోతే లేదు. అంతేకాదు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు. అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కల్లా, బడాయి కోసం చేయక్కల్లా. కానీ మనం ఏదో జమీందారులం, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకు పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, లోటు ఏం లేదు, మన బిడ్డలు బాగున్నారు, బంధువులకో మిత్రులకో ఎవరికో అవసరమైంది మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? మన బంధువుల్ని, మిత్రుల్ని, మన వాళ్ళని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? అందుకని వాళ్ళు ఎవరన్నా అడిగితే అక్క బాధపడకు, అన్న బాధపడకు, నేను ఉన్నాను కదా, నీ కొడుకోకళ్ళు నా కొడుకోకళ్ళునా, నేను ఇస్తానులే, ఈసారికి సర్దుకో, పర్వాలేదు అంటే వాళ్ళు అలా మాకు ఇష్టం లేదమ్మా, అప్పుగా తీసుకోపోని నువ్వు ఇద్దుగానిలే అని వాళ్ళకి చెప్పాలి. మనమేమో శ్రీరామ చుట్టేసుకోవాలి. అప్పుగా ఇస్తున్నామని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా. మనం మాత్రం బాకీ దగ్గర శ్రీరామ చుట్టేసుకోవాలి, రాదు అని అనుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని బాకీ కింద భావించామంటే ఇక వాడు మొహం చూపించడం మనకి, మనం దాన్ని వదిలేయడమే అంతే. మనకు ఉంది కదా, మన బంధువులే కదా, దగ్గర వాళ్ళే కదా, ఇచ్చేసాం, వదిలేయి, ఇచ్చినప్పుడు తీసుకుందాం, లేత లేదు, శ్రీరామ చుట్టాయి. వెనకటికి వసూలు కాని బాకీలన్నీ శ్రీరామ చుట్టేసేవాడు. ఇప్పుడు బ్యాంకులు శుభ్రంగా 1,000 కోట్ల బాకీలు శ్రీరామ చుట్టేస్తున్నాయి. ఇదే ఇతరులకు అవసరమైతే మనం ఇచ్చే స్థితిలో మన ఆర్థిక స్థితి ఉండేలా చూసుకోవాలమ్మా. ఆధ్యాత్మికత అంటే, ప్రవచనం అంటే కేవలం ఏదో పరలోకాలు, స్వర్గాలు, పుణ్యాలు అనుకునే నిత్య జీవితం ఎలా గడపాలో మనం ప్రవచనం ద్వారా నేర్చుకుంటాం. లేని దానికి ప్రవచనం ఎందుకు? గుళ్ళోకి వెళ్ళిపోవడానికే. నిత్య జీవితం ఎలా ఉండాలి? నువ్వు అప్పు చెయ్యకు, ఎవరికైనా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండు. నువ్వు దానం పట్టకు, ఎవరికైనా దానం చేసే స్థితిలో ఉండు. అలా మన ఆర్థిక స్థితిని మనం కాపాడుకోవాలా వద్దా? అటువంటి వాడు కొడుకు. ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు ఇన్నేళ్లుగా జరుగుతున్నాయంటే ఆయన అక్కడ ఏదో ఉండి సంపాదించుకుని, అక్కడ సంపాదించుకుని ఖర్చు పెట్టుకుంటే ఎవడొద్దన్నాడు? ఇక ఏం అవసరమా ఇక్కడ అయినా ఖర్చు పెట్టడం? మా బోటికాళ్ళు రావడం అంటే సామాన్యం. అది ఇవన్నీ ఎందుకు పెట్టాలి? పైగా ఆయన ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఈసారి తప్ప. ఆయన నేను చూడడం దానికి, మా ఆవిడ చూడడం దానికి, ఇది ఊళ్ళో వాళ్ళంతా చూస్తే నాకేమిటి ప్రయోజనం? పోనీ ఆ తల్లిదండ్రులు ఏమన్నా కాస్త వేదికెక్కి దర్పం ప్రదర్శించేవాటి వాళ్ళు కదా అని వచ్చిన వెంటనే పారిపోతాడు. సమాజంలో ఒక క్షణం ఉండడు ఇక్కడ. కాస్త ఉండవయ్యాన్నా ఉండడు ఆయన. వద్దండి వద్దండి వద్దండి. అసలు కనీసం ఆయన గురించిన ప్రశంస వాక్యం కూడా ఆయన వినడు. అబ్బాయి అసలు వినడు ఆయన. అబ్బాయి వద్దని మీరు ఆయన నాలుగు మంచి మాట చెప్తే విందామని వచ్చామంటాడు అంతే. ఇంట్లోనే అంతే, చూస్తున్నాను కదా. పోనీ మీరు అంత చేస్తున్నారని అంటే అది పట్టించుకోడు ఆయన. వెంటనే ఏదో మాట్లాడతాడు. అంటే ఆ ప్రశంస ఇష్టం ఉండదు. వద్దండి మీరు ఆశీర్వదించండి చాలు. ఇది సంసారం. నేను ఒక సంసారాన్ని ఏదో ఉదాహరణగా చెప్పట్లా, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటిదే నిజమైన సంసారం. చాచని వాడు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబుగాని పలుగాడని వాడు. మనకి సంతానానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన లక్షణం సత్యభాషణం. వారికి అలవాటు చేయాలంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి. మనము వారు కూడా సత్యభాషణం అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? రఘువంశంలో కాళిదాసు చెబుతాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు. సత్యాయ మితభాషిణాం, తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడి నోట అబద్ధాలు ఎక్కువగా రావు, తక్కువగా వస్తాయి. అసలు రాకుండా ఉండవు, వస్తాయి, తక్కువగా వస్తాయి. తక్కువ పాపం సంపాదించుకోండి. మనలో కొంతమందికి అలవాటు ఏమిటి అంటే మాట్లాడడం మొదలు పెడితే ఇంకా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఇంకా ఎదుటివాడి సమాధానం కూడా వినడు, మళ్ళీ చెబుతూనే ఉంటాడు. ఆ రకంగా ఎదుటివాడికి విశ్రాంతి ఇచ్చినట్టు లెక్క. ఆ ఎదుటివాడు ఎవడో వినేవాడు అదృష్టవంతుడు, వాడు మాట్లాడక్కర్లేదు, ఈయనే మాట్లాడతాడు. ఇక మహిళల సంగతి చెప్పక్కల, నమో నమః, మీకే బాగా తెలుసు.
మధ్యాహ్నం 3ంటికి పెట్టకోట దగ్గర చేరితే మళ్ళీ 5 అయినా 6 అయినా వీళ్ళైనా వాళ్ళైనా వచ్చి కేకలేయాల్సిందే, మళ్ళీ లోపలికి వచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ పెట్టగోడకు బదులు ఏమొచ్చిందంటే స్మార్ట్ ఫోన్ వచ్చింది, అది పెట్టగోడ. ఇప్పుడు పెట్టగోడలో మాట్లాడిన రోజుల్లో సమయం పోయేది కానీ ఖర్చు అయ్యేది కాదు, రోగాలు వచ్చేవి కాదు. స్మార్ట్ ఫోన్ వచ్చాక సమయంతో పాటు ఖర్చు అవుతుంది, రోగాలు కూడా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడావంటే ఏ చెవి దగ్గర ఫోన్ ఎట్టావో ఆ చెవి పోతుంది ఖాయం. అది ఓ 2 ఏళ్ల మించి పనిచేయదు. ఎందుకంటే అవన్నీ లేజర్ కిరణాలు, ఊరికే పనిచేయవని. అందులో ఈ టచ్ ఫోన్ ఉంది, అది ఖచ్చితంగా లేజర్ కిరణం. మీ చెయ్యి తగలగానే అది స్పందిస్తుందంటే అర్థం కావట్లా. ఈ చేతుల్లోంచి శక్తి లాగుతుంది, లాక్కుండా ఎలా పనిచేస్తుంది? లాక్కుండా ఎలా పనిచేస్తుంది? మనం అది నొక్కే ఫోన్ కొన్నామనుకోండి, టచ్ కాకుండా మామూలుగా నొక్కే అదేం పని చేయ ఇబ్బంది లేదు, అది ఇబ్బంది లేదు. ఎందుకంటే అది మనం నొక్కుతున్నాం, మధ్యలో ఓ బటన్ ఉంది. ఈ బటన్ మీద మనం ప్రెజర్ ఒత్తిడి ఉపయోగిస్తున్నాం కానీ మన చేతిలోంచి ఏం కిరణాలు శక్తి దాంట్లోకి వెళ్ళవు, కేవలం ఒత్తిడి పెడుతుంది. అక్కడి నుంచి అది పనిచేస్తుంది. ఈ టచ్ ఫోన్ అలా కాదు, మన చేతిలోంచి శక్తి దాంట్లోకి పెడుతోంది, ప్రతిసారి పెడుతోంది. మీరు ఎన్నిసార్లు నొక్కుతున్నారో, ఎంతసేపు చూస్తున్నారో చూడండి. కళ్ళు దెబ్బతింటున్నాయి, వేళ్ళు దెబ్బతింటున్నాయి, చెవులు దెబ్బతింటున్నాయి. దాని ద్వారా ఇప్పుడు మొత్తం పెత్తనాలు పెట్టకోళ్ళు నడుస్తూనే ఉన్నాయి, ఏం ఆగలేదు. ఈ సంసారం అంతా అక్కడికి వెళ్ళిపోయింది, ఆ సంసారం అంతా ఇక్కడికి వచ్చింది. పైగా పెట్టకోడ ఉన్న రోజుల్లో పక్కింటి వాళ్ళే మాట్లాడుకున్నారు, ఇప్పుడు పక్క దేశాల వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తం దేశాలే కలిసిపోయాయి. గ్లోబల్ విలేజ్ అంటే ఇదే. ఇక్కడి నుంచి మొత్తం అమెరికా మాట్లాడినా గంటే. పైగా మాకేం ఖర్చు లేదన్నాం, వాళ్ళు వీళ్ళు ఖర్చు లేకపోతే మాట్లాడతావమ్మా, సమయం అయిపోవట్లేదా? సమయం గురించి ఆలోచన లేదా? ఎంతసేపు ఖర్చు అంటే సంపదేనా, సమయం కాదా? ఎంత సమయం వృధా అయింది అసలు. మనం మాట్లాడిన గంటలో ఉపయోగించే మాటలన్నీ వారికి కానీ మనకు కానీ ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుకోవడం వేరే విషయం. పోనీ ఏదైనా మహాకవిత్వమో రామాయణమో భారతమో అయితే మాట్లాడుకోవడం వేరే విషయం. ఊరికేనే పోసుకోలు కబుర్లు ఇవన్నీ, ఆశమ్మ బోషమ్మ, పిల్లి మీద ఎలక మీద పిల్లి. మా ఆడపడిచే మా మరదలే అన్న, ఆవిడ కూడా మా ఆడపడిచే. మా దేశంలో ఏ ఆడపడుచుకి ఏ మరదలో నచ్చదు, లెక్కది. చెప్పేది ఏముంది ఇక్కడ? మళ్ళీ వాళ్ళ చెల్లెలు నచ్చుతుంది, మరదలు నచ్చదు. వాళ్ళ చెల్లెల వయస్సు మరదల వయస్సు ఒకటే. మరదలు ఎందుకు వచ్చిందంటే తమ్ముడు బెళ్ళం కాబట్టి, చెల్లెలు ఎందుకు నచ్చేది సొంత చెల్లెలు కాబట్టి. అందరికీ తెలుసున్న విషయం ఇది. ఈ విషయం మావిడి కుదురు నుంచి మహాకైలాసం వరకు ఒకేలాగే ఉంటాయి సంసారాలు, తేడా ఉండదు ఇక్కడ. మనకు నచ్చకపోవడానికి కారణం మనం అందుకు కాదు, ఎందుకు కాదు చెప్పకమ్మా. ఇంకా నీ చెల్లెలు నీకు ఏ తప్పు చేసినా నచ్చుతుంది. మరదలు ఎందుకు నచ్చుతుందంటే తమ్ముడు బెళ్ళం, అది చేసిన పాపం అదే. ఎందుకంటే తమ్ముడు అది పట్టుకుపోయిందని నీకు బెంగ, లేకపోతే నీ చేతిలో ఉండేది వాడు చుట్టూ. ఇదో ఒక బాధ. ఈ ఆధిపత్య పోరాటాలు తప్పితే ఏం లేదండి. సంసారాల్లోనైనా అంతే, శాసనసభల్లోనైనా అంతే. ఆధిపత్య పోరాటం వాళ్ళని అనవలసిన పని లేదు. ఇక్కడ జరుగుతున్నదే అదే. ఎక్కడి నుంచే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అందుకే అక్కడ అలాగే ఉంటారు. నక్క ఒక చోట ఓడైసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడుతుందా అని ఇంట్లో ఎలా ఉన్నాడో అసెంబ్లీలో కూడా అలాగే ఉంటాడు. వీరుగా ఎలా ఉంటాడు? ఆ బుద్ధినే మనం మార్చుకోవాలి. నోరాచి నిజంబుగాని పలుగాడని వాడు. మాట్లాడుతున్నామంటే అది సత్యమా? లేకపోతే ఈ పాపం ఏమవుతుంది? ఎందుకు మాట్లాడాలి మనం అసత్యం? అసత్యం మాట్లాడకుండా ఉండాలి అంటే ఆగి మాట్లాడాలి, గడగడ మాట్లాడకూడదు. అలా మాట్లాడాల్సిన అవసరం మాకు ఏదైనా ప్రవచనాల్లో ఉండొచ్చు, అవధానాల్లో ఉండొచ్చు. మీకేముంటుందండి అవసరం? కాస్త ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వాలి. వేసిన ప్రశ్నకు వాడు జవాబైనా చెప్పాలా, చెప్పనివ్వాలి. ఆ రకంగా కొంత మనకి శ్రమ కలిసి వస్తుంది, అబద్ధాలు తగ్గుతాయి. అంచేత అతను కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అంటే, కూతురైనా సరే నోరాచి నిజంబుగాని పలుకాడనేవాడు. నిజం తప్పితే మాట్లాడు, అసలు అబద్ధమైతే నోట మాటే రాదు. మనమైనా జీవితాల్లో అలాగే ఉండాలి, నిజమే చెప్పాలి. ఒకవేళ అక్కడ అబద్ధం కానీ మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదో రకంగా మౌనంగా ఉండి తప్పించుకోవాలి అక్కడి నుంచి. నాకేం తెలీదు, నేనేం చెప్పను, మీరు చూసుకోండి, ఏదో రకంగా తప్పించుకోవచ్చు. అబద్ధం ఆడాలని ఏం లేదు, అబద్ధం ఆడక తప్పదు, కానీ ఆడడం పాపం. ఇక్కడ అబద్ధం ఆడాల్సి వస్తుంది, అక్కడి నుంచే వెళ్ళిపోవచ్చు, తప్పించుకోవచ్చు. నాకు పనుంది అనొచ్చు, మీరు చూసుకోండమా, మీ గొడవ కదా అనొచ్చు. ఎందుకు చెప్పాలి మనం? ఎందుకు పాపాన్ని మూట కట్టుకోవాలి? వీటన్నిటికీ పాపాలు అనుభవించాల్సిందే కదా. ఈ రకరకాల అసత్య భాషణ సహా అకార్యకరణం సహా చేయకూడని పనులు చేసి సహా అన్ని పాపాలు ఎలా అనుభవిస్తాడో కూడా దాశరథి శతకంలోనే చెబుతాడు. నోరాచి నిజంబుగాని పలుగాడనివాడు, రణంబులోన మెయి దాచనివాడు. అవసరమైతే సంతానం, ముఖ్యంగా కుమారుడు ఎలా ఉండాలంటే దేశం కోసం ధర్మం కోసం పోరాడే గుణం కలిగిన వాడే ఉండాలి. ఆ ధైర్యం, ఆ శౌర్యం పిల్లలకి మనం నేర్పాలి అంటే ముందు సియాచిన్ మంచుకొండల్లో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల గురించి తల్లులు తండ్రులు పిల్లలకి చెప్పాలి. ఎంతసేపు నువ్వు డాక్టర్ ఇంజనీర్ అనడం కాదు,
వాళ్ళు చూడరా ఎంత చచ్చిపోతున్నారో అని చెప్పాలి. అక్కడ మనం ఒక టీ కాచుకోవాలంటే 3 నిమిషాల కంటే పట్టదండి మనకి, పోనీ 5-10 నిమిషాలు. నా బోడు చేతకాని వాడు ఎవడన్నా టీ పెడితే ఓ పావు గంట పట్టచ్చు, చేతనైన వాళ్ళు పెడితే 5 నిమిషాల్లో పెట్టేస్తారు. కానీ సియాచిన్ మంచుకొండల్లో 10,000 మంది సైనికులమ్మ, 10 బెటాలియన్స్, బెటాలియన్ అంటే 1000 మంది అని చెప్తారు. 10,000 మంది సైనికులు పాకిస్తాన్ నుంచి, చైనా సరిహద్దుల నుంచి మన దేశాన్ని కాపాడుతున్నారు. 24 గంటలు డ్యూటీలు వేసుకుని వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందండి. 3 గంటలు. ఆ కాచిన టీ 3 సెకండ్లలో తాగకపోతే గడ్డగడ్డిపోతుంది. వాళ్ళకి జీవితం అనేది ఉందా అసలు? వాళ్ళు అక్కడ పని చేస్తుండబట్టి ఇక్కడ మనం మామిడి కుదురులో కూర్చొని ఇక్కడ మాటలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఎగ్గొడితే మనం చేసేది ఏం లేదు. ఇక్కడ కరోనా వైరస్ కంటే ముందే పాకిస్తాన్ వాడు వచ్చి పడతాడు ఇక్కడ శత్రుత్వం రూపంలో. అన్ని దేశాలు, అన్ని ఊళ్ళు ఆక్రమిస్తారు. ఇక్కడ మనవరం సైనికులం కాదు, మనమేం ఎదుర్కోలేము. ఇక్కడ వాళ్ళు అక్కడ రాత్రింబవళ్ళు పాపం పడుకుని, నుంచుని, లేచుని, పొదల మధ్యలో, పొదలు కూడా లేని మంచుగడ్డల మధ్యలో దానికి తగిన దుస్తులు ధరించి బెక్కచచ్చిపోతూ, చేతులు గడ్డగట్టుకుపోయే పరిస్థితుల్లో చేతులకు తొడుగులు, మూతులకు తొడుగులు, కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో ఉండేవాళ్ళ తొడుగుల కంటే ఎక్కువ తొడుగులు మన సైనికులకు ఉంటాయి ప్రతిరోజు. అటువంటి సైనికుల కథలు పిల్లలకి చెబితే వీళ్ళు సైనికులయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పోనీ కాకపోయినా వాళ్ళు చేసే ఉద్యోగాన్ని సక్రమంగా చేస్తారు. అంత వాళ్ళు దేశం సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే మనం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం, మనం సక్రమంగా చేయొద్దా? మనం సక్రమంగా చేయొద్దా? ఆ సక్రమంగా చేయకపోవడం వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసా? నాకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వేళ ఒక ఫోన్ వచ్చింది. ఉపయోగపడే విషయం కాబట్టి చెబుతున్నా. దేశం పరిస్థితి ఎలా ఉంది. హైదరాబాదు నుంచి ఒక వైద్య రంగానికి చెందిన ఒక పెద్ద అధికారి నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ఎక్కడున్నారు అన్నాడు. నేను ఎక్కడో మామిడి కుదురులో ఉన్నాను అన్న. అర్జెంటుగా హైదరాబాద్ రాగలరా? ఎలా వస్తానండి, నేను నిన్నే బయలుదేరి వచ్చాను, ఇంకా 3 రోజులు ఉండాలి ఇక్కడ. లేదండి మీ అవసరం చాలా ఉందన్నాడు. కరోనా వస్తే నాకు అంటించేద్దామని చూస్తున్నావా అన్నాను. ఇక నేను వచ్చింది ఎవడికో అక్కడికి. నేను సరదా కన్నా, ఏమిటండి బాబు నీ అవసరం అంటే, లేదండి ఇక్కడ వైద్య సిబ్బంది చాలా అవసరం ఉందండి. ఇప్పుడు తెలుసు కదా మీకు వార్త, హైదరాబాద్లో ఒకరిద్దరికి సోకింది, చాలా ఇబ్బంది, ఒకరికి సోకింది, ఇంకా ఇబ్బందులు ఉన్నాయండి, అనుమానాలు ఉన్నాయి, కొందరిని పరీక్షలో పెట్టారు అంటే నా అవసరం ఏమిటన్నా? ఆయన ఏమన్నా అంటే, సిబ్బంది సరిగ్గా పని చేయట్లేదండి, మీరు వచ్చి కాస్త 2 గంటలు చెప్తే పని చేస్తారు సార్ అని చెప్పాడు. నాకు నా అవసరం ఇంత ఉన్నందుకు సంతోషించి నవ్వాలో, దేశం ఇలా ఉన్నందుకు ఏడవాలో అర్థం కాలేదు. ఒక ప్రవచనకర్త అంటే చాలా సావకాశంగా హాయిగా జీవిస్తాడు. ప్రపంచం మొత్తం మీద ఏ టెన్షన్ లేని వాళ్ళం మా ప్రవచనకర్తలమే. మాకు ఏ టెన్షన్ ఉండదు. దేవుని గురించి మాట్లాడుతున్నాం, మాకు టెన్షన్ ఏమిటి? పైగా రోజు టీవీలోనే ఎక్కడో 2 గంటలు మాట్లాడితే చాలు, మీరందరూ హాయిగా మాకు సమస్త వైభవాలు కల్పించారమ్మా, నాకు నా కుటుంబానికి ఏ లోటు లేదు, పెద్ద అబ్బాయికి ఈ మధ్యనే పెళ్లి చేసాం, సుఖంగా ఉన్నాం, హాయిగా అన్ని విధాలా బాగున్నాం, ఏం లోటేం లేదు. ఎక్కడో పిలుస్తున్నారు గౌరవంగా, ఇలా ఇన్ని ఆసనాలు, ఇన్ని దండలు ఏర్పాటు చేస్తున్నారు, మనం మాట్లాడదు. మాకు టెన్షన్ ఏముంటుందండి? సొంత కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే భగవంతుడు దేవాలు అవి లేవు. మేము మాట్లాడుతుంటే ఆయన చూసుకుంటాడు, అవి లేవు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, అందరూ పనిచేయాలి, అందరూ బాగా పనిచేయాలి, ఇప్పుడు చాలా అవసరం అంటే అలాంటి వాళ్ళు వచ్చి చెప్పాలి, లేకపోతే వీళ్ళు పనిచేయరు. అంటే జీతం తీసుకుని కూడా పనిచేయని వాళ్ళు ఉండబట్టే కదా ఈ పరిస్థితి. కన్నీళ్ళు పెట్టుకున్నాడు పాపం ఆయన, పెద్ద అధికారి అయి ఉండి. నేను కన్నీళ్లతో అడుగుతున్నాను, సార్ మీరు ఎలాగోలా 3-4 రోజుల్లోనైనా రాగలరా అంటే, నేను 6వ తారీఖు పొద్దున్న అక్కడ అడుగు పెడతాను, నేను చూస్తానని చెప్పాను. నేను స్పష్టంగా చెప్పాను, ఇది సేవా కార్యక్రమం, ఇది వేరే విషయం కాదు, నేను తప్పకుండా చేస్తాను. 6 పొద్దున్న అడుగు పెడతాను, ఇక్కడ నేను మాట ఇచ్చాను 3 రోజులు ఉంటాను, పర్వాలేదు, 6 పొద్దున్న నేను వస్తున్నాను, నేను చేస్తాను. 8 మళ్ళీ నేను రాజమండ్రి రావాలి, కానీ 6 పొద్దున ఆయనకు మాట ఇచ్చాను, వస్తాను, వెడతాను, మళ్ళీ వస్తాను. దేశం కోసం, ధర్మం కోసం మనం చేయగలిగింది మనం చేయాలి. మనం ఇంజెక్షన్ చేయలేకపోవచ్చమ్మా, కానీ ఇన్స్పైర్ చేసేలా మాట్లాడగలం కదా, మనం చేస్తాం ఖచ్చితంగా ఏదైతే. ఇప్పుడు దేశం, ధర్మం అన్నీ ఎక్కడున్నాయి? నీ ఆచరణ మీద ఉన్నాయి తల్లి, నీ ఆచరణ మీద ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాని మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. నా జీవితానికి భారతదేశానికి సంబంధం ఏంటి? అలా అనుకుంటే అలాగా మనం అందరం ఒక్కొక్కడికి తయారవ్వాలా వద్దా? మన సంసారాల్లో మనం ఎందుకు నీతిగా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు అదే పట్టుదలతో ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు నీతికి, ధర్మానికి కట్టుబడలేకపోతున్నాం? అందుకే ఏమంటున్నాడంటే, అబద్ధం ఆడేవాడు కొడుక, వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు. రణంబునన్ మెయ్యి దాచనివాడు,
భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం పోరాటమైనా చేయగలగాలి. మనం ఏ పోరాటాలు వద్దండి, యుద్ధాలు వద్దండి. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగులు సహా చాలామంది ఉన్నారండి. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించడానికి దాశరథి శతకం, నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నా జీవితం ధన్యమైనట్టే లెక్క. నోచిన తల్లిదండ్రికి తనోభవుడొక్కడు చాలు, చేచాచమేటి చేచాచనివాడు వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబుగాని పలుగాడనివాడు, రణంబులోన మేందసనివాడు, భద్రగిరి దశరథి కరుణాపయోనిధి, శ్రీ రఘురామ చారు తులసీదళధామ, శ్రీ రఘురామ చారు తులసీదళధామ, శమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వార కబంధరాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణ నవోత్తరకనామ, భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. రక్తాన్ని ఉత్తేజింపజేసే పద్యాలు అడుగుతాడండి రామదాసు. భక్తుడు, మహాకవి, మహాభక్తుడు. కవులైన వాళ్ళలో భక్తులు తక్కువ, భక్తి ఉన్నవాళ్ళలో కవిత్వం తక్కువ. భక్తి కవిత్వం రెండూ ఒక చోట ఉండడం పోతన గారి లాంటి వాడికి సాధ్యమైంది, ఒక దూర్జటి లాంటి వాడికి సాధ్యమైంది. చాలామందికి కష్టం. కవిత్వం ఉన్న చోట భక్తి ఉండడం కష్టం. ఎందుకంటే భక్తి ఏకరసం, ఒకే ఏకరసంగా ప్రవహిస్తుంది. కవిత్వం నవరస భరితం. కవి మాటిమాటికి గంతులు వేస్తూ ఉంటాడు, భక్తుడు గంతులయ్యాడు. తన మొత్తం మనస్సును భగవంతుడి మీద పెట్టేస్తాడు. అక్కడ నవరసాలు పుట్టే అవకాశాలు తక్కువ భక్తి కవిత్వంలో. మామూలుగా కావ్యాలు వెళ్ళే వాళ్ళకి, కవితలు రాసే వాళ్ళకి భక్తి కలిగి ఉండడం తక్కువ. రామదాసు విషయం ఎటువంటిదంటే దూర్జటిలాగా, పోతన గారిలాగా భక్తి కవిత్వం రెండూ మూర్తిభవించిన మనిషి. అందుకని పద్య నిర్మాణం కూడా చాలా బాగుంది. శ్రీ రఘురామ చారు తులసీదళధామ, క్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వారక బంధరాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ, భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. ఈ శతకం మొత్తానికి మొకటం దాశరథి కరుణాపయోనిధి అనే పెద్ద మాట. మనకి శతకాల్లో కేవలం చిన్న మాటతో, ఒక మాటతో ఉన్న శతకాలు ఉన్నాయి, 2-3 మాటలతో ఉన్న శతకాలు ఉన్నాయి, ఒక పాదమంతా మొకటమే ఉన్నటువంటి శతకాలు ఉన్నాయి. చాలా క్లేశాన్ని సహించి శతక కవులు మనకి సాహిత్యం అందించారు. దశరథి కరుణాపయోనిధి అంటే ఇది సగం, అర్ధపాద మొకుట శతకం అంటారు. ఆయన సగం పాదాన్ని మొకుటంగా పెట్టాడు. కానీ ఇందులో ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే పద్యాలు రాసేవాళ్ళకి మాకు తెలుసు, ఆ 4వ పాదంలో ఆ యతి స్థానం ఎక్కడ ఉందో అక్కడ దాశరథి అని దా అనే అక్షరంతో మొదలుపెట్టాడు. అంటే ప్రతి పద్యంలోనూ 4వ పాదంలో మొదటి అక్షరం దాయే రావాలి. 103 పద్యాలు రాస్తే అన్నీ అలాగే రాశాడు ఆయన. ఎంత కష్టం అది! కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. రప్పించాలి, లేకపోతే కుదరదు. పద్య నిర్మాణం దెబ్బతిన్నది, శాస్త్రం ఒప్పుకోదు. నువ్వు కవి అంటే కుదరదు. ఇక్కడ కవిత్వానికి శాస్త్రం ఉంది, అంత శ్రమ పడాలి ప్రతి పద్యానికి. అందుకే ఇలాంటి మొకటాలు సాధారణంగా ఎంచుకోరు. దూర్జటే అంతే. మనం రేపు చెప్పుకున్న శ్రీకాళహస్తీశ్వర అనేది ఇంతకంటే కఠినమైన మొకటం అది. ఎందుకంటే శ్రీ అని పెట్టాడు ఆయన. శవర్ణంతో సరిపోయే అక్షరం రావాలి, రకారంతో సరిపోయే అక్షరం రావాలి, అలా చూసుకోవాలి. అది కష్టమే. కానీ వాళ్ళు వాటన్నిటిని జయించారు. పాండిత్యం వల్ల జయించారు, భగవత్కృప వల్ల జయించారు. ఆ నిర్మాణం చూడండి. శ్రీ రఘురామ సంబోధనలన్నీ మకారంతో ముగుస్తున్నాయి కాబట్టి వేసిన 5-6 సంబోధనలు అలాగే వాడాడు. చారు తులసీదళధామ మళ్ళీ మకారం, శమక్షమాది శృంగార గుణాభిరామ మళ్ళీ మకారం, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దుర్వారక బంధరాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ. అంతవరకు 5-6 మాటలకి 5-6 మకారాలు వచ్చేయలేదు. అది నియమం ఏం లేదు, కానీ ఆయన రప్పించాడు. అంటే శాస్త్రం పెట్టే నియమాలు కొన్ని ఉంటే మనకి మనం పెట్టుకునేవి కొన్ని కావాలని.
ఇంత కష్టం కవి తనను తాను ఎందుకు ఇంత కష్టం పెట్టుకుంటాడు అంటే పద్యం బాగుండాలి, 10 మంది చదువుకోవాలి, శతాబ్దాల తర్వాత కూడా నా శతకం మామిడి కుదురులో వినపడాలి. ఇది రామదాసు యొక్క సంకల్పం, రామచంద్రమూర్తి ఆశీర్వచనం. కాబట్టి ఇక్కడ వినపడుతుంది. లేకపోతే ఆ కుర్రాడికి అమెరికాలో ఉండేవాడికి మీరు శతకాలు చెప్పండి, ఫలానా శతకాలు చెప్పండి అని కూడా చెప్పాడు. శతకాలు అంటే నేను వదిలేచ్చేది అలా కాదు, మీరు ఈ 3 చెప్పండి, ఈ 3 చెప్పండి అంటే కొంత చదవడం, కొంత తెలుసుకోవడం, ఇది ఉపయోగపడుతుందనే పరిజ్ఞానం ఉండబట్టే కదా. అందుకని నేను అటువంటి కొడుకు చాలా ఉత్తముడైన కొడుకు, ఆ తల్లిదండ్రులు ధన్యులు అని అందుకోసం పెడుతున్నాను. ఆ అభిరుచి ఉండాలి, సాహిత్య అభిరుచి ఉండాలి, సంస్కారం ఉండాలి. శ్రీ రఘురామ రఘువంశపు నాయకులలో ఆ వంశానికి మొత్తం ఖ్యాతి తెచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక్ష్వాకు, కకుస్థుడు, రఘుమహారాజు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆ వంశాన్ని సూర్యవంశం అంటారు, ఇక్ష్వాకు వంశం అంటారు, కకుస్థ వంశం అంటారు, రఘువంశం అంటారు, రామవంశం అని అనలేదు. రామవంశం అని మాత్రమల్ల ఇంత ప్రసిద్ధులైన వాడు శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా రాముడుగా అవతరిస్తే ఆ వంశానికి తర్వాత కానీ ముందు కానీ రామవంశం అని పేరు రావాలా వద్దా? ముందు రాకపోతే పోనీ అవతరించలేదు, తర్వాతైనా రావాలా వద్దా? అంటే రాముడు ఎప్పుడు ఎందుకు రాలేదు అంటే రాముడు కారణంగానే రామవంశం అని పేరు రాల. రాముడు పేరు ప్రస్తావించిన చోట మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీ రఘురామ అని రఘువంశానికి చెందినవాడిగా ఏదో ఆర్ రామారావు అన్నట్టే రఘురామ అని ఇంటి పేరు పెట్టాడు. రామదాస్ కీర్తనలో కూడా ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవావే అని ఇక్ష్వాకు కులం అంటాడు. ఎక్కడ వచ్చిన లవకుశ సినిమా ఇలా ప్రారంభం కాగానే ఏమిటి, రామచంద్ర మీ వంశకర్త సూర్యభగవానుడు, మళ్ళీ సూర్యభగవానుడు వచ్చాడు. ఎక్కడికెక్కడ రాముడు పేరుకు ముందు ఆయన వంశాన్ని చేర్చడం వల్ల ఆయన వంశంతోనే రాముడు ప్రసిద్ధుడైపోయాడు. అంతేగాని రామవంశం అనే పేరు వచ్చే అవకాశాన్ని రాముడు ఇవ్వలేదు. వినయవంతుడు కాబట్టి, నిగర్వి కాబట్టి నా పూర్వుల పేరే ఉండాలి, నా పేరు అక్కర్లేదు అనుకున్నాడు. అయినా ఇవాళ మొత్తం రఘువంశంలో రామచంద్రమూర్తి ఎంతటి ఖ్యాతి కలిగిన వాడో మనకి తెలుసు. ఖ్యాతి ఎలాగూ వస్తుంది, మనం తాపత్రయపడక్కల్లా. విషయం ఇది, గుళ్ళోకి వెళ్ళామంటే నా పేరు చెప్పి అక్కర్లేదమ్మా, 100 పేర్లు చెప్పక్కర్లేదు. ఇక్కడ పిల్లల పేర్లు చెప్పి, పక్కింటి వాళ్ళ పేరు చెప్పి చంపేస్తున్నారు అర్చకులను పట్టుకొని. వాళ్ళు ఇవన్నీ కంఠస్పోని చెప్పడానికి ఏమన్నా రామకృష్ణ పేర్ల, నిఖిలేష్, అఖేష్, బుఖేష్ ఏమైనా అపశబ్దాలు కూడా పలికితే ఇబ్బంది, కూడా పలకడానికి కూడా ఇబ్బంది, పలికితేనూ ఇబ్బంది. దీనికి ఏ అర్థం ఉందో తెలియదు. ఈ పేర్లన్నీ వాళ్ళకి అర్థమే చావో. వాళ్ళని పట్టుకుని గోత్రం చెప్పి, మా అబ్బాయి పేరు చెప్పి, మా మేనల్ని చెప్పండి. ఈ మేనల్ని కూడా ఎందుకు ఇక్కడ నీకు? ఇలాంటి వాళ్ళమంతా నేర్చుకోవాలి. ఆయన రఘువంశరాముడు, ఇక్ష్వాకురాముడు, కోదండరాముడు, దశరథరాముడు, సీతారాముడనే ఒప్పుకున్నాడు. కానీ ఒట్టిరాముడైనా మాట్లాడలేదండి ఎప్పుడు. ఒట్టిరాముడు అని అనరు. చివరికి సినిమాలు తీసిన వారు కూడా రాముడి మీద గౌరవమో కాదో నాకు తెలియదు, కానీ ట్యాక్సీ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు, డ్రైవర్ రాముడు, రాముడికి ఏదో ఒకటి ముందు పెట్టకుండా సినిమా కూడా తెలియదు. రాముడు అలా వదిలేయచ్చు కదా అనుకున్నాడు. వాళ్ళు వదలలేదు, వీళ్ళు వదలలేదు రాదు కదా. పూర్వవాళ్ళేమో ఇక్ష్వాకు రాముడు, కోదండ రాముడు, సీతారాముడు, భద్రాద్రి రాముడు, రఘురాముడు, మొత్తం మీద రాముడు అనే మాటలేదు ఎక్కడ. కొన్ని సినిమా వాళ్ళు అంతే రకరకాల పేర్లు పెట్టారు తప్పితే రాముడు అనే మాటలేదు. అంటే రాముడికి చక్రవర్తి అవ్వడం కారణంగా ఎప్పుడు చుట్టూ పరివారం ఉంటారో, నా చుట్టూ ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి. చక్రవర్తి ఎప్పుడు ఒక్కడిగా ఉండడండి. అందుకే హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని నమస్కారం చేస్తారు. రామచంద్రమూర్తికి ఏ సంకల్పం చెప్పినా సరే. మరో దేవుడికి లేదా అవకాశం, శివుడు సహా కృష్ణుడు సహా ఎవ్వరికి లేదు. మహా అయితే 1-2 పేర్లు చెబుతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటారు, అంతవరకే. ఎంత వేణుగోపాల స్వామాలయాన మహా అయితే రుక్మిణీ సత్యభామ సమేత అంటారు. 16,000 పేర్లు చెబితే అయిపోయినట్టే అర్చకుల వారి పని, పంపలు అంటుకుంటాయి. అందుకని శ్రీకృష్ణుడు కూడా ముందుకొచ్చి 16,000 పేర్లు చెప్పాలంటే ఈ గుడి మూసిచ్చి ఇంకా అర్చకుడు అక్కడ మానే శివాలయానికి వెళ్ళిపోతే మంచిది, బోల్లింగమైన ఏం అడగడు అనుకుంటాడు. 16,000 పేర్లు చెప్పాలట, మతి లేకపోతే ఈయన పెళ్లి చేసుకుంటే నేను 100 పేర్లు చెబుతూ కూర్చుంటారు ఇక్కడ. ఇది మనం అలవాటు చేసుకోవాలని. గుళ్ళో పేరు చెప్పమని అడగడం అంటే అహంకారమే. మనం వచ్చినట్టు దేవుడికి తెలుసు, మనకి ఏం కావాలో కూడా ఆయనకి తెలుసు, మనం పేరు చెప్పక్కర్లేదు. అది మంచి సంప్రదాయం. రఘురామ అంటే అంతే, రఘువంశం పేరు మీద ఆయనకేం ప్రత్యేకమైన పేరు లేదు అక్కడ. చారు తులసీదళధామ, చారు అంటే మనం కాచుకునే చారు పులుసు కాదు, ఇది అందమైన అర్థం. సంస్కృతం చారు, తెలుగులో చారు అంటే మనం అనుకున్నది మిరియాల చారే, సంస్కృతంలో చారు అంటే అందమైన
తులసీ దళాలు మెళ్ళో వేస్తే రాముడు సంతోషిస్తాడు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, విష్ణువు అవతారమైనటువంటి అందరికీ తులసి దళాలతో అర్చన చేస్తారు. కారణం తెలుసుకోవాలి. ఊరికే తులసి ఇష్టం, తులసి ఎందుకు ఇష్టం, కమలం ఎందుకు ఇష్టం కాదు. వాళ్ళ ఆవిడ కమలం అని కమలాలు ఇష్టం అని చెప్పొచ్చు కదా. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విగ్రహానికి ఎప్పుడూ అలంకారం చెయ్యాలి, లింగానికి ఎప్పుడూ అభిషేకం చెయ్యాలి. అభిషేకం లింగానికి, అలంకారం విగ్రహానికి. శివలింగానికి ఎక్కువ అలంకారం చేయకూడదు, అభిషేకమే ఆయనకి ఇష్టం. శుభ్రంగా నీళ్లు పోసేసి కాస్త విభూతి రాసేస్తే బ్రహ్మాండం సరిపోయిందని వెళ్ళిపో అంటాడు ఆయన. ఇంకేం వద్దులే, ఓవరాక్షన్ చేయకంటాడు. అదే కృష్ణుడో రాముడో ఉన్నారు, అలా వెళ్ళిపోతావేటయా, ఓ దండయ్యవా అంటాడు. అయితే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుకని మనకి ఇప్పుడు ఈ దండ వేసామనుకోండి, ఆయనకు ఉదాహరణకు చెబుతున్నా. బంతి పూలలో రకరకాల పువ్వుల్లో కీటకాలు ఉంటాయి. కీటకాలు విగ్రహాన్ని పాడు చేస్తాయి. ఆ కీటకాల నుంచి రకరకాల వాయువులు వస్తాయి, పదార్థాలు వస్తాయి, అవన్నీ విగ్రహాన్ని పాడు చేస్తాయి. మరి వేయడం మానేస్తామా? ఏదో ఒకటి వెయ్యాలి కదా. నువ్వు ఎన్ని దండలు వేసినా చివరిలో కనుక తులసిమాల ఒకటి వేస్తే, తులసి యాంటీబయాటిక్, క్రిమి సంహారణ కాబట్టి ఈ కీటకాల వల్ల విగ్రహానికి జరిగే హానికి అది పరిష్కారం. అందుకని తులసి దళ దండ వేయాలి. అంటే మన అర్చనలోనే సైన్స్ ఉందండి. సైన్స్ వేరు, హిందూ మతం వేరేనా అలా అంటారండి, బుద్ధి లేకుండాను. ఇతర మతాల సంగతి నాకు తెలియదు, కానీ హిందూ మతం మాత్రం ప్యూర్ రిలీజియన్, టోటల్ రిలీజియన్ ఈజ్ సైంటిఫిక్. పూర్తి శాస్త్రీయ మతం ప్రపంచంలో ఏదైనా ఉంటే హిందూ మతం. ఎక్కడ ఇందులో గుడి నమ్మకం ఉండే అవకాశం లేదు. ప్రజలు కావాలని కొంతమంది పనిగట్టుకుని చేస్తే చెప్పలేం, కానీ అజ్ఞానంతో అవే మనం తొలగించుకుంటూ వెడుతున్న మాటల ద్వారా. తులసి ఎందుకు ఇష్టమైన, ఎన్ని దండలు వేసినా సరే తులసి. దానికోసం ఏమిటి? తులసి ఇష్టము అని ఈ శాస్త్రీయ ప్రక్రియ, ఈ వైజ్ఞానిక ప్రక్రియ ఊళ్ళో అందరికీ చెబితే కొంతమందికి అది నచ్చదు. సైన్స్లో చెబితే మనకి ఎక్కదు, ఒక సెంటిమెంట్ చెబితే ఎక్కుతుంది. అందుకని తులసి అయిన ఒక ఆవిడ ఏదో ఆయన చేసుకుందాం అనుకుంది, చేసుకోలేకపోయింది. జలంధరుడు భార్య, ఆయనకు ఆవిడ కోసం ఈయన ఏదో చేశాడు, ఆవిడేదో శాపం ఇచ్చింది, విగ్రహంగా మారాడు. ఈవిడేమో తులసి మొక్కగా మారింది. అందుకని ఆ తులసి అంటే ఆయనకి చాలా ఇష్టమని ఒకడు చెప్పారు. అది ఆ రకంగా మనం చేస్తాం కదా. అది చరిత్ర, అది జరిగిన చరిత్ర. ఈ చరిత్రను దానికి ఎందుకు జోడించారు అంటే, ఆ చరిత్ర రూపంలో అది గుర్తుంటుంది, ఈ ప్రక్రియ రూపంలో పని నడుస్తుంది. అంటే సైన్సు, హిస్టరీ, మతం అన్నీ మేళవించినట్టే కాదా, వేరుగా ఎలా ఉంటాయండి? పురాణ కథలన్నీ ఇంతే. శమక్షమాది శృంగార గుణాభిరామ. జీవితం బాగుండాలంటే ఏ గుణాలు ఉండాలో అవి రామచంద్రమూర్తిలో ఉన్నాయి. ఒకటి శమం, రెండు క్షమం. శమం అంటే ఇంద్రియ నిగ్రహం, అందులో మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. అలాగే క్షమ అంటే ఓర్పు. ఇవాళ ఓర్పు లేకపోవడం వల్లే చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి, చాలామంది మనుషుల జీవితాలు దెబ్బతింటున్నాయి. నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. రెండో పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళ కంటే. వీరికి రెండో పెళ్ళి, వారికి రెండే పెళ్ళి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరం కలిసి దండలు మార్చుకుందాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి రెండో భర్త, వారికి మూడో పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. ఇది పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు. మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ రెండో పెళ్ళి, మూడో పెళ్ళి ఎటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇవాళ ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోవడం జరుగుతున్నది. 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరన్నా దంపతులు 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్ళే విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఎక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకోండి, 60 ఏళ్ళు కాపరం, పెళ్ళే 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు అదే మనిషితో? మగైనా ఆడైనా ఎంత సర్దుకున్నారు? అదే శమం, క్షమ. ఈ ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం, ఓర్పు రెండు ఉంటే సర్దుకోవచ్చు. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం. నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదీయాలి. నేను మెట్లు ఎక్కలేకపోతున్నానంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి. నాకు నడవడం కష్టంగా ఉందంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. భార్యకి ఏ స్థితి వచ్చినా అంతే. నేను ఈ పూట చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, ఎవరైతే ఒకటి కూర్చో కాసేపు నేను చేస్తాను అన్నారు. నేనైతే ఇంట్లో అంతే అంటాను, ఎప్పుడైనా బాగుండకపోతే నేను చేస్తానంట. ఎందుకంటాను తెలుసా? నాటకం. అది బాగుండదని ఆవిడ వెంటనే వచ్చేస్తుంది. మనం చేస్తే అటు ఇటు చెడిపోతుంది మొత్తం. ఆవిడ తినలేదు, మనం తినలేం.
అందుకే నేను డ్రామా ఆడేస్తాను, నీకు ఎందుకు కూర్చొని చేస్తాను, సార్లేండి చెడిపోతుంది అదంతా ఎందుకు వచ్చింది, నేనే చేస్తాను, పక్క తప్పుకోండి, పద్యాలు పాడుకోండి, మీకు ఎందుకు వచ్చింది. అయిపోయింది, అక్కడ ప్రేమ వ్యక్తమైంది. చేస్తామని చెప్పాం కదా, తర్వాత విషయాలు అవన్నీ. ఈ మాత్రానికి బట్టి ఈ మాత్రం చేయలేరా, మా అమ్మ అయితే అంటే ఒళ్ళు మడిపోతున్నాడు ఆవిడికి. మళ్ళీ మీ అమ్మ అయితే అంటావు ఇక్కడ పని లేక చచ్చిపోయినావిడ పట్టుకుని. అక్కడి నుంచి ఆవిడ మా అమ్మ అయితే అని మారెట్టింది, అయిపోయింది తాగదా. ఎందుకు వచ్చింది అది సాయం చేసేదానికి. ఇదే క్షమ ఇవి శృంగార గుణాలు అని ఎందుకు అన్నాడు అంటే, శృంగార సంబంధమైందే కదా వివాహం, జీవితానికి అలంకారం. ఇక్కడ శృంగారం అంటే మనిషిని అలంకరించేటువంటి గుణాలు. శృంగారం అనేది ఎప్పుడు కామం అనే అర్థంలో మన వాళ్ళు వాడాల. ముఖ్యంగా ఇలాంటి పద్ధతుల్లో శృంగార గుణాలు అంటే జీవితానికి అందమైనటువంటి గుణాలు. శృంగారం అంటే అందం. స్వామివారికి శృంగారం చేశారంటారు దేవతల్లో, అలంకారం చేసిన శృంగారం చేశారంటారు. శృంగారం అంటే అలంకారం, దానికే తెలుగు మాట సింగారం, సింగారించుకుంది అంటారు కదా. సింగారించుకోవడం అంటే ఏమిటమ్మా, అలంకరించుకోవడం కదా. అది మూలం ఏమిటి, సింగారించుకోవడానికి మూలం సింగారం, సింగారానికి మూలం శృంగారం. అందుకని మనిషికి సింగారమైన గుణాలు ఏమిటి అంటే, ఏవో పౌడర్లు పూసుకోవడమును అవి లేపనాలు అవి దిద్దుకోవడం కాదు. క్షమ మనోనిగ్రహం ఉందా, కాస్త మనస్సుని ఓపుకుంటున్నావా, లేదా మనసులో వచ్చిన ఆలోచనల్లో బయటికి పెట్టి పెడపెడపెడ పేలేస్తున్నావా కదా. ఆలోచించుకోవచ్చు కదా, ఆపచ్చు కదా, మాట్లాడకుండా అయ్యో ఇలా అనుకుంటున్నాం వాళ్ళ గురించి అది తప్పేమో, జాగ్రత్తగా ఆలోచించాలేమో, చూడొచ్చు కదా, అనుకోవచ్చు కదా. అనుకోకపోతే అలాగా